మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరోసారి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. గత కొన్ని ఏళ్లుగా తన తండ్రి మరణం వెనుక ఉన్న అసలు దోషులను పట్టుకోవాలని కోరుతూ న్యాయ పోరాటం చేస్తున్న సునీతారెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. ఈ కేసులో విచారణ ముగిసిందని, ఇప్పటికే సిబిఐ 3 అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేసిందని భావిస్తున్న తరుణంలో సునీత కోరుతున్న మరిన్ని విచారణలపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఈ కేసులో నిందితులుగా ఉన్న వారికి ఊరటనిచ్చేలా హైకోర్టు తీసుకున్న నిర్ణయాలు సునీత పోరాటానికి ఒక రకమైన బ్రేక్ వేసినట్లు కనిపిస్తున్నాయి. వైఎస్ భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ సడలింపు పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఆయనకు ఆంధ్రప్రదేశ్ సందర్శించేందుకు అనుమతి నిరాకరించకుండా కొన్ని షరతులను గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో భాస్కర్ రెడ్డి బంధువులు పార్టీ అధికారంలో ఉందని, ఇప్పుడు పరిస్థితి ఇలా లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించడం విశేషం. ఇప్పటికే విచారణ పూర్తయి ఛార్జ్షీట్ దాఖలైన తర్వాత కూడా ఇంకా దర్యాప్తు పేరుతో కేసులు పొడిగించడంపై కోర్టు స్పందించింది. సునీత తరపు న్యాయవాదులు మరిన్ని కోణాల్లో దర్యాప్తు జరగాలని పట్టుబడుతున్నప్పటికీ కోర్టు మాత్రం విచారణ ప్రక్రియను త్వరితగతిన ముగించాలని చూస్తుంది. మరోవైపు సునీతారెడ్డి ఈ కేసులో విచారణను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని నిందితుల తరపు న్యాయవాదులు చేసిన ఆరోపణలను కోర్టు పరిశీలనలోకి తీసుకోవడం ఆమెను పెద్ద షాక్ అని చెప్పాలి. దస్తగిరి వంటి అప్రూవర్ విషయంలో సునీత మౌనం వహించడం, అదే సమయంలో ఇతరులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ పిటిషన్లు వేయడంపై న్యాయస్థానం ఆరా తీసింది. వచ్చే ఎన్నికలలోపు ఈ కేసు ఒక కొలిక్కి రావాలని భావిస్తున్న తరుణంలో సునీత వేస్తున్న అడుగులు విచారణ ఆలస్యం చేస్తున్నాయని అభిప్రాయం వ్యక్తమవుతుంది. సిబిఐ కూడా ఇప్పటికే తన వంతు దర్యాప్తు ముగిస్తుందని కోర్టులో తెలపడం సునీత వాదనలకు బలంగా తగిలినట్లయింది. ఈ పరిణామాలను గమనిస్తే వైఎస్ వివేక హత్య కేసులో సునీతారెడ్డి చేస్తున్న పోరాటం ఇప్పుడు క్లిష్ట దశకు చేరుకుందని అర్థమవుతుంది. సుప్రీంకోర్టు సైతం ఇటీవల కొన్ని పిటిషన్లు కొట్టేస్తూ ట్రయల్ కోర్టులోనే తేల్చుకోవాలని సూచించడం ఆమెకు ప్రతికూలంగా మారింది. తాజాగా తెలంగాణ హైకోర్టులో భాస్కర్ రెడ్డికి లభించిన వెసులుబాటు, సునీత లేవనెత్తిన అంశాలపై కోర్టు వ్యక్తపరిచిన అసహనం ఆమెకు ఊహించని దెబ్బగానే భావించాలి. కేసు విచారణ తుది దశకు చేరుకున్న ఈ సమయంలో కొత్తగా లోతైన దర్యాప్తు అవసరం లేదని కోర్టు భావిస్తే అది సునీత ఆశయానికి పెద్ద ఆటంకంగా మారుతుంది. ఏదేమైనా ఈ కేసులో సునీతారెడ్డి చేస్తున్న ప్రతి అడుగు ఇప్పుడు పరిశీలన ఉంది. రాబోయే రోజుల్లో ట్రయల్ కోర్టు ఇచ్చే తీర్పులు ఈ కేసులో గమ్యాన్ని మార్చేస్తున్నాయి. ప్రస్తుతానికి మాత్రం హైకోర్టులో ఎదురైన ఈ పరిణామాలు సునీతకు పెద్ద సవాల్గానే నిలిచాయి. కేసును త్వరగా ముగించాలని కోర్టు దారిని ఆమె న్యాయ పోరాటంలో కొత్త మలుపులకు కారణం కానుంది.